శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఎంతోమంది ఈ వారాహి నవరాత్రులు ముగింపు దశకు వచ్చేసరికి 2 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఏమండి నవరాత్రులు అయిపోయాక ప్రతిరోజు మేము వారాహి అమ్మవారిని పూజించదలుచుకుంటే కనుక అప్పుడు ప్రొసీజర్ ఏమిటి, ఎలా పూజించాలి? రెండోది, నవరాత్రుల్లో మాకు పూజ చేయడం వీలు కాలేదు, ఏదో ఒక ఇబ్బంది వచ్చి, అలా వీలు కాని వాళ్ళు మామూలు రోజుల్లో ఎలా చేయాలి, అసలు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. అవన్నీ వీడియోలో చెప్తా. సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, వారాహి నవరాత్రులు చేయడం వల్ల మా జీవితాలు ఒక గాడిన పడ్డాయి అని వేలాది మంది మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. కులాలకు అతీతంగా అందరి దగ్గరించి వస్తున్నాయి అలాంటివి. మేము అమ్మవారికి పూజ చేసుకున్నాము, మా జీవితం ఇలా బాగుపడింది అని. చాలా సంతోషం. అసలు ఆ మెయిల్స్ చూసి మాకు కడుపు నిండిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక దేవతా శక్తి మనకి పలికిందంటే అర్థం మన సాధనా మార్గంలో ఆ దేవతతో ఒక అనుబంధం ఏర్పడింది అని. వారాహి అమ్మవారే కాదు, సప్తశనివారం వ్రతం చేస్తే మీకు పలికింది అనుకోండి,